తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. వారు ప్రయోజకులైన తర్వాత తల్లిదండ్రులు చేసింది మర్చిపోతారు. ఇలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో జరిగింది. ఆస్తి కోసం తల్లిదండ్రులను కొడుకు ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఈ విషయంపై జిల్లా స్థాయి పోలీసులు స్పందించకపోవడంతో డీజీపీకి తమ గోడును విన్నవించుకున్నారు. రాచకొండ కమిషనరేట్ సీఐపై ఆయన తల్లిదండ్రులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. తమ కన్న కొడుకు నుంచి ముప్పు ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. వనపర్తి జిల్లా కల్లా గన్నపురం మండలం వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన రఘునాథరెడ్డి, బొజ్జమ్మ దంపతులకు 2 కొడుకులు, 2 కూతుళ్లు ఉన్నారు. పెద్ద కొడుకు సీఐగా, చిన్న కొడుకు కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అయితే రఘునాథరెడ్డికి ఉన్న 30 ఎకరాల భూమిని పెద్ద కొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు రాసిచ్చారు. మిగిలిన భూమిని కూతుళ్లకు ఇచ్చేందుకు ఉంచుకున్నారు. అయితే పెద్ద కొడుకు సీఐ అయిన నాగేశ్వరరెడ్డి అదనంగా మరో 5 ఎకరాల కోసం తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాడు. అది వినకపోయేసరికి పలుమార్లు తల్లిదండ్రులను దూషించటంతో పాటు దాడికి పాల్పడ్డాడు. తండ్రికిచ్చి మా తమ్ముడు మందు తాగిటామంట, మా తమ్ముడు చచ్చిపోతాడంట ఆమె చెప్పింది. ఆ ఫోన్లు అట్లా ఎదుర్కొని ఒక కవాలు వేసుకున్నాము. మళ్ళీ ఇల్లు తాళం వేసిపోయినాం సార్. మేము బస్ స్టాండ్కి పోయి ఇట్లా మాకు తెలిసిన సావుకాళ్ళను చేట్లను మా పరిస్థితి ఇట్లా చేటు మేము ఏం చేస్తాం అంటే వాళ్ళను వీళ్ళను ఫోన్లు చేసి ఒక కారు పంపించిండ్రు మాకు. ఆ కారు తీసుకొని చిన్న కొడుకుతోటి పోయినాం సార్. మేము చూస్తే పండగ పెట్టిండ్రు, పైపులు పెట్టిండ్రు సార్. సీఐ వేధింపులు తాళలేక కుటుంబ సభ్యులు ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డారు. అయినా ఏమాత్రం సీఐ నాగేశ్వరరెడ్డి కనికరించలేదు. దీంతో సీఐపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ తీసుకోలేదు. చివరకు హైదరాబాద్ వెళ్లి డీజీపీకి ఫిర్యాదు చేశారు సీఐ తల్లిదండ్రులు. అక్కడ కూడా తమకు చేదు అనుభవం ఎదురైందని వాపోయారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తన కొడుకు నుంచి తమను రక్షించాలంటూ బాధిత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. కొడుకు వాళ్ళిద్దరు సమ్మతితోటి మా తోలికి రాకుండా మమ్మల్ని ఏ రాత్రి ఏ పనులు వచ్చి ఏం పెట్టి ఏం కొట్టి సంతలని మాకు ఒకటే భయం ఉంది. పరంగా 15 ఎకరాలు పెద్ద కొడుకుకి ఇచ్చిన, 11 ఎకరాలు చిన్న కొడుకుకి ఇచ్చిన. ఇప్పుడు నాకు ఇంకొక 5 ఎకరాలు 20 ఎకరాలు నాకు 20 ఎకరాలు నాకు తమ్ముడు చెల్లెండ్రు మీరంతా కలిసి 10 ఎకరాల తమ్ముడు, 2 చెల్లెండ్రు మీరు 6 మంది కలిసి 10 ఎకరాలు తీసుకొని నా ఒక్కరికి 20 ఎకరాలు ఇవ్వాలని అదే ప్రాబ్లము. ఉన్నదంతా కొడుకులకు రాసి నిరాశ్రయులయ్యామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వాపోతున్నారు.